అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. రోజా గారు అంటే మన టూరిస్ట్ మినిస్టర్, గతంలో టూరిస్ట్ మినిస్టర్గా చేసినటువంటి రోజా గారు నిన్న ధర్నాలో పాల్గొనడం జరిగింది. అసలు ఎందుకు ఈ ధర్నా అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులు చనిపోతున్నాయి, తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయని వీళ్ళ ఆరోపణలు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, గతంలో ఏం చేశారు, ఇప్పుడేం చేస్తున్నారు అనేది ఈరోజు కూలంకుశంగా చర్చించుకుందాం. ఫస్ట్ రోజా గారు ఏం మాట్లాడారో చూద్దాం. డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్, ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈ రోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను. డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారని మనం మాట్లాడుకుంటే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, టిక్కెట్ల దందా కానీ, లడ్డు కల్తీ కానీ, అక్కడ వచ్చినటువంటి భక్తులు పడే ఇబ్బందులు కానీ, అక్కడ పెట్టే భోజనం పూర్తిగా తీసేయడం కానీ, ఇవన్నిటితో పోల్చుకుంటే ఇప్పుడు మనం మైకుల ముందుకు వచ్చే మాట్లాడే ప్రసక్తి కానీ, మాట్లాడే పరిస్థితులు కానీ ఉన్నాయా రోజా గారని నేను అడుగుతున్నా. ఎందుకంటే గతంలో టూరిజం మినిస్టర్గా ఉన్నటువంటి తమరు చేసినటువంటి కార్యక్రమాలు, చేసినటువంటి వ్యవహారాలు, చేసినటువంటి పనులు తిరుపతిలో ప్రజలందరికీ తెలుసు. అందరితో పాటు మన నగరి ప్రజలకి క్లియర్గా తెలుసు. సో మీరు ఇప్పుడు వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ అని మాట్లాడడం కరెక్ట్ కాదని రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం. చిత్తశుద్ధి నీకు, నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోరు పెగదని నేను అడుగుతున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు. మరి ఈ విధంగా సనాతన ధర్మంలో గోమాతల్ని ప్రతిరోజు పూజించే మనము ఈరోజు వాటిని ఒక దుస్థితికి తీసుకొచ్చి అవి చచ్చిపోతుంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి, గోవుల్ని కాపాడండి అని బాధ్యతగా ఒక ఎక్స్-టీటీడీ చైర్మన్ గారు మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతాం, ఆయన్ని నిర్బంధిస్తాం, ఆయన అరెస్ట్ చేస్తాం. ఇదే మీ చిత్తశుద్ధి? తిరుపతిలో జరిగినటువంటి గోవుల చనిపోవడం విషయంలో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం క్లియర్గా దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా నిజ నిజాలు బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత ఎవరైతే తప్పు చేశారో, ఎక్కడైతే తప్పు జరిగిందో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోక తప్పదు. ఇదైతే క్లారిటీ. మీరు మీడియాల ముందుకు వచ్చి గతంలో మేము ఏమీ తప్పులు చేయలేదు, గతంలో మేము సుపరిపాలన అందించాము, గతంలో మేమేమీ దోచుకోలేదు, దేవుడితో వ్యాపారాలు చేయలేదు, దేవుడితో బిజినెస్లు చేయలేదు అనే విధంగా మీరొచ్చి మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతుంటే కొంచెం హాస్యాస్పదంగా ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం. ఎందుకు ఈ మాట అన్నాను అంటే మీకు ఒకటి చెప్తా, క్లియర్గా వినండి. యాక్చువల్గా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడా వాడట్లేదు, చంద్రబాబు నాయుడు గురించి ఎక్కడా మాట్లాడట్లేదు, టీడీపీ ప్రభుత్వం కోసం ఎక్కడా మాట్లాడట్లేదు. ఇది డైవర్షన్ పాలిటిక్స్. మీకు సమస్య నిజంగా జరిగింది, సమస్య ఓకే, అది తప్పిదం జరిగింది, ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చూస్తుంది. కానీ మీరు ప్రశ్నించాల్సింది ఎవరిని? టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు సీఎం స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అధికార పక్షం అంటే అధికారంలో టీడీపీ ప్రభుత్వం ఉంది, దానికి అలయన్స్గా జనసేన పార్టీ ఉంది. మీరు ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నించాలి? చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతాను, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి నేను పార్టీ ఏమైనా మాట్లాడినప్పుడు ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉందా లేదా, అడగాల వద్దా అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటారు. ఇందులో మనకొచ్చిన ఆత్రం ఏంటంట అనేది రాజకీయ విశ్లేషణ యొక్క ప్రశ్న. సరే, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇది ఇంత చెప్తున్నారు కదా, నేను ఒక అంశం చెప్తాను. ఫస్ట్ ఇది వినండి పూర్తిగా. ఇగో ఈ మీరు ఇందులో వీడియోలో ఒకటి గమనించండి. ఇదంతా డ్రామాలాగా అనిపించట్లేదా? ఈయన చూడు ఇంత సీరియస్గా, సరే ఇది సీరియస్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా పెద్ద సమస్య కదా. ఆ సమస్య మీద మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు చూడు ముసిముసి నవ్వులు. ఇగో ఈ దేనికి పెట్టారు ధర్నా? ఇగో చూడండి. శిక్షించాలి,
అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ ఇది దేనికి పెట్టారు ధర్నా అంటున్నాను చేస్తున్నాను కదా. వచ్చి ఇదంతా డ్రామా బ్యాచ్ అంత డ్రామాకే, కెమెరాల ముందుకే. మొన్న గోరెంట్ల మాధవ్ చేసింది కెమెరాల ముందుకే. ఈరోజు ఆర్కే రోజా గారు పోనీ సీరియస్గా కూర్చున్నారు అనుకుందాం, ఎందుకంటే సీరియస్గా మాట్లాడుతున్నారు, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు, ఓకే. ఈ పక్కనున్న బ్యాచ్ కెమెరాల బ్యాచ్ కాదా, డ్రామా బ్యాచ్ కదా? ఈ ముసిముసి నవ్వులా? ఇది ఎలాంటి సమస్య? ఇది ఏ సమస్య? తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సమస్య, తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి తప్పిదము. దానికోసం మాట్లాడినప్పుడు ఎంత సీరియస్గా కూర్చోవాలి, ఎంత సీరియస్గా ఉండాలి? వీరిద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. సరే, ఇది పక్కన పెట్టండి. మన హయాంలో జరిగినటువంటి సుప్రపాలన గురించి మాట్లాడదాం. వైసీపీ హయాంలో తిరుమల దర్శనాల టిక్కెట్లపై అక్రమ దందా, పర్యాటక శాఖ కోటా టిక్కెట్లను ట్రావెలింగ్ సంస్థల ముసుగులో పక్కదారి పట్టించిన వైసీపీ నేతలు, కళాధర్ ట్రావెల్స్ పేరుతో పెద్దరెడ్డి, బుక్ మై దర్శన్ పేరుతో ఆర్కే రోజా అక్రమ దందా. ఈ స్కామ్లో ఒక్కో టిక్కెట్ను 3,500కు అమ్ముకున్నారు. అందుకే సిఈడి టిక్కెట్ల కేటాయింపును రద్దు చేశారు. ఇదిలా పడితే శ్రీవారి దర్శనం టిక్కెట్లు అమ్ముకున్న పెద్దరెడ్డి రోజా దోపిడీకి 70 లక్షల నుంచి ₹1,00,00,000. కళాధార ట్రావెల్స్ పెద్దరెడ్డి, బుక్ మై దర్శనం రోజా. కళాధార ట్రావెల్స్ స్కాము, పెద్దరెడ్డి బినామీ కళాధార ట్రావెల్స్. ప్రతిరోజు టూరిజం డిపార్ట్మెంటు 1000 దర్శనం టిక్కెట్లను కేటాయిస్తే అందులో 800 టిక్కెట్లు కళాధార ట్రావెల్స్కే. అంటే మనం కళాధార ట్రావెల్స్ నుంచే బుక్ చేసుకోవాల్సి వచ్చాయి. ఆ తర్వాత నడవాల్సిన బస్సులు 30 అయితే నడిపించింది 4. ఒక్కో టికెట్లు 5,500కు అమ్ముకున్నారు. ఎవరు? కళాధార ట్రావెల్స్. కళాధార ట్రావెల్స్ ఎవరిది? ఇదిగో ఈ మహానుభావుడిది, పెద్దరెడ్డి గారిది. ఇక బుక్ మై దర్శనం స్కాము, బుక్ మై దర్శనం టిక్కెట్లు 75 టిక్కెట్లు కేటాయిస్తే ఒక్కో టికెట్ అమ్మాల్సింది ₹1,250 అయితే అమ్ముకున్నది 5,000 నుంచి 10,000 వరకు అమ్ముకున్నారు. ఈ టిక్కెట్ల అమ్మకం కోసం రోజా టీము ఒక 20 మంది పనిచేశానంట. ఇగో ఈ బుక్ మై దర్శనం ఎవరిది? ఈ రోజా గారిది. ఎక్కడ జరిగింది అన్యాయము? ఎక్కడ జరిగింది దోపిడీ? ఎక్కడ జరిగింది బిజినెస్? హిందుత్వాన్ని, దేవుళ్ళని, గుడుల్ని బిజినెస్ హబ్బుల కింద మార్చుకుంది వైసీపీ హయామే కదా అని రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం. సరే, ఇది పక్కన పెట్టండి, ఇది ఓకే, ఇది పక్కన పెట్టండి. మీకు ఇంకొక ఇంపార్టెంట్ వాయిస్ ఒకటి వినిపిస్తా, అది కూడా ఒకసారి విందాం. అంటే వైసీపీ హయాంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, ప్రత్యేకంగా గుడుల్లోనబ్బా, గుడుల్ని దోచి అసలు ఘోరంగా వాడారు అనడానికి అసలు ఏం తెలియకుండా అసలు దేవుణ్ణి ఏ విధంగా కించపరిచారు, గుడుల్ని ఏ విధంగా కించపరిచారు అనేది ఒక వీడియో వినండి, చెప్తాం. కొండలో అడవే లేదు. నిజానికి నా చిన్నతనంలో అప్పుడు ఫోటోలు లేని కారణంగా కొండ మొత్తం అంతా కూడా బోడిగుండులాగా ఉండేది. నా చిన్నతనంలో ఒక చిరుత లేదు. నా చిన్నతనంలో కొండలో అడవే లేదు. నిజానికి నా చిన్నతనంలో అప్పుడు ఫోటోలు లేని కారణంగా కొండ మొత్తం అంతా కూడా బోడిగుండులాగా ఉండేది. ఈ సార్ ఏం మాట్లాడుతున్నాడంటే, నా చిన్నతనంలో అక్కడ చిరుత లేదు, నా చిన్నతనంలో అడివే లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నా చిన్నతనంలో అడివే లేదు, చిరుతలు లేవు, గుడి లేదు, గోపురం లేదు. మరి చిన్నతనంలో ఎక్కడున్నారు సార్? మీరు ఎక్కడున్నారు? మీరు నాకు తెలిసి వేరే గ్రహం మీద ఏమైనా ఉన్నారేమో నాకు అనిపిస్తుంది. దేవుణ్ణి ఇంత దారుణంగా పరిహాసం ఆడిన మన ప్రభుత్వం, దేవుణ్ణి ఇంత దారుణంగా కించపరిచిన మన ప్రభుత్వం ఈరోజు ఏదో తప్పు జరిగింది, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వాటిపైన చర్యలు తీసుకుంటుంది, ఖచ్చితంగా దానికి దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తు చేసినప్పటికీ కూడా మైకుల ముందుకు వచ్చి ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఏమని చెప్తాం మనము? ఏమని మాట్లాడతాం? ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.